హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము సింపుల్గా టేస్టీగా గుత్తి వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే లవంగాలు ఒక 3, దాల్చిన చెక్క 1 ఇంచు యాడ్ చేసుకోండి. జీడిపప్పులు ఒక 5 లేదా 6 యాడ్ చేసుకోండి. అలాగే ఎండుమిర్చి మీరు కారం ఎంతగా తినగలరో చూసుకొని దాన్ని బట్టి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా సింపుల్ మసాలాలతో ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి గుత్తి వంకాయ కర్రీ అనేది. ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని ఇదంతా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జారీలో యాడ్ చేసుకుందాము. ఈ విధంగా ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని దీన్నంతా పౌడర్ లాగా ఫస్ట్ మిక్సీకి పట్టేసుకుందాం. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా పౌడర్ లాగా మిక్సీ పెట్టుకొని తెల్లగడ్డలు, అల్లము యాడ్ చేస్తున్నాను. అలాగే ఆనియన్స్ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఒక చిన్న సైజు టమోటా కూడా ముక్కలు యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ వంకాయలు ఒక 8 వంకాయలు తీసుకున్నానండి. ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాని ఈ వంకాయల మధ్యలో ఇలా పట్టించి పక్కన పెట్టేసుకుందాం. సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవడం వల్ల వంకాయలు అనేది ఫ్రెష్గా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఈ విధంగా వంకాయలు మొత్తం కూడా మసాలా పట్టించి సపరేట్ గిన్నెలోకి పెట్టేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదే ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకొని ఇవి చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, కరివేపాకు రెమ్మలు యాడ్ చేసి ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మసాలా పట్టించి పక్కన పెట్టాం కదా వంకాయలు, ఈ వంకాయలు కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇందులోకి రుచికి సరిపడా చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసి ఇవంతా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలంతా బాగా వేగేటట్లు ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల వంకాయలు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా మొత్తం కూడా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుందాము. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయాయి మనకి ఈ వంకాయలు అనేటివి. ఈ విధంగా పర్ఫెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను టమోటా ముక్కలు ఒక చిన్న సైజు టమోటా తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని కూడా యాడ్ చేశానండి. ఇవి కూడా బాగా మగ్గేంత వరకు ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకుందాము. కింద అనేది మాడనివ్వకుండా ఈ ముక్కలంతా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మిక్సీకి పట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా, ఈ మసాలా మొత్తం కూడా ఇందులో యాడ్ చేసి ఇదంతా పచ్చివాసన పోయేటట్టు ఒకసారి బాగా కలిపేసుకొని వేగనిద్దాము. కింద మాడనివ్వకుండా ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేలాగా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగనిచ్చుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా రుచిగా వస్తుంది. విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మసాలా అంతా బాగా వేయించుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా బాగా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు ఇక నేను ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. ఆ చింతపండు గుజ్జును కూడా తీసేసుకొని వాటర్ని యాడ్ చేశాను. ఈ వాటర్ని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని అదే మిక్సీ జార్లో మరి కాస్త వాటర్ని యాడ్ చేసి మీరు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని వాటర్ని యాడ్ చేసుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఒక 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడే ఉప్పు కారం అంతా రుచి చూసుకోండి. ఏమైనా తగ్గింది అనిపిస్తే లైట్గా యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా ఉడకనిచ్చుకోవాలి. గ్రేవీ అంతా కూడా దగ్గర పడి వంకాయ ముక్కలంతా కూడా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినటువంటి గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, గ్రేవీ అంతా దగ్గర పడింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర తరుగును లైట్గా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని వేడిగా రాగి సంగటి, రైస్,
లేదా చపాతీ పుల్కా ఇలాంటి వాటిలోకి లేదా బగారా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.